యేసుక్రీస్తు నామములో మీ అందరూ శుభములు తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాల సమయంలో ఉదయకాల వాగ్దానం చూస్తుంది దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. బాగున్నారా? ఉదయకాల సమయంలో ఎంతమంది ప్రార్థన చేసిరు, ఎంతమంది వాక్యం చదివారు, ఎంతమంది దేవుని తట్టు తిరిగి, ఎంతమంది మీ సమస్యల నిమిత్తం దేవుని సన్నిధిలో మొరపెట్టారు నాకు తెలియదు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ సమస్యలు తీర్చి, మీ బంధకాలు తెంచి, మీ పైన కాడి వాని మేకులు వడదేయాలి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తున్న మీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఎందుకంటే ఎందరైతే ఆసక్తి కలిగి చూస్తున్నారో వారిని దేవుడు గొప్పగా సకల ఆశీర్వాదం దేవుడు దీవించి మీ హృదయ వాంఛను తీర్చబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన. వాగ్దానం ఎవరు చేసినాడు? భూమి ఆకాశం పునాది వేసిన దేవుడు వాగ్దానం చేసిండు. కాబట్టి నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ఇంకా నీ హృదయాన్ని దేవుడికి అప్పగించలేదా? ఇంకా నువ్వు దేవునితో తిరగలేదా? ఇంకా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి, ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి వారు ఇలాగ ఆశీర్వదించబడుతున్నట్టుగా నీవు దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించినట్టయితే నీ జీవితంలో గొప్ప కార్యం చేయడం దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడిని మర్చిపోయే దేవుడు కాదు. కానీ ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో వారు దేవుడు ఆశీర్వదించాలని ఆశ కలుగున్నాడు. కనుక ఈ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 27:14 కీర్తనల గ్రంథం 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆమేన్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండమని దేవుడు మనతో మాట్లాడుతుండే ఉదయకాల సమయంలో. ఎందుకంటే దావీదుతో మాట్లాడిన దేవుడు దావీదుని అంటాడు, నువ్వు నిబ్బరము కలిగి ఉండుము, ధైర్యము ఉండుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, నీ హృదయ వాంఛ తీర్చగలవాడును, నేను నిబ్బరముగా ఉండమని దేవుడు మాట్లాడుతాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో కూడా అంటున్నాడు, నువ్వు నిబ్బరము కలిగి ఉండమంటాడు. దేని నిమిషాలకు నువ్వు భయపడొద్దు అంటాడు. ఎందుకంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, భూమికి ఆకాశం పునాది వేసిన వాడు. ఎందుకంటే దావీదును అందరిని వదిలిపెట్టిండ్రు కానీ దేవుడు మాత్రం దావీదును వదిలిపెట్టలేదు. ఎందుకంటే దేవుడు దావీదుకు తోడైనాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమంటున్నాడు. అందుకొరకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా దావీదుతో మాట్లాడిన దేవుడు నీతోను కూడా మాట్లాడుతాడు. నిబ్బరము కలిగి ఉండము, ధైర్యముగా ఉండము. దావీదు నువ్వు భయపడకు, ధైర్యముగా ఉండము, నేను నీకు తోడైన, నువ్వు అడుగుపెట్టు చోట నిన్ను ఆశీర్వదించి నువ్వు వెలువేయబడ్డవులే కానీ నిన్ను నువ్వు తృణీకరింపబడిన చోట నిన్ను లేవనెత్తునని నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు అని నా కొరకు కనిపెట్టమని దావీదుతో మాట్లాడిన దేవుడు ఈ దినము నీతో అంటున్నాడు. ఎందుకంటే ఎవరైతే వాగ్దానం వింటున్నారో నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావా, నీతో ఎవరు మాట్లాడట్లేదా, నువ్వు ఒకవేళ వెలివేయబడిన స్థితిలో ఉన్నావా, నువ్వు ఒకవేళ చీకటిలో ఉండి నా పరిస్థితి మారలేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో సూటిగా నిబ్బరము కలిగి ఉండము, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను లేవనెత్తివాడు నేనే. ఎందుకంటే నువ్వు కృంగిపోయిన స్థితిలో నేను లేవనెత్తివారు ఎవరు లేరు అనుకుంటాను, కానీ నేను లేవనెత్తుగలవాడు దేవుడు. ఒకవేళ జాబు రాలేదని ధైర్యంగా లేదేవే కానీ నిబ్బరం కలిగి ఉండమంటాడు. నిబ్బరంగా తెచ్చుకొని ధైర్యంగా ఉండుము, నీకు జాబ్ ఇచ్చేవాడు నేనే, నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేవాడు నేనే, గనులైన వారితో నిలబెట్టేవాడు నేనే అని దేవుడు మాట్లాడుతుండు. ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా, నీకు ఒకవేళ ఎలవివ్వట్లేదేమో కానీ దేవుడు దావీదుని హెచ్చించినట్టుగా నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆలస్యం అవుతుందని దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతుండు. ఆలస్యం అయితే నీ జీవితంలో దేవుడు ఒకవేళ నీ కీడు జరుగుతుంది అనుకుంటున్నా, కీడు వెనకాల దేవుడు ఒక మంచి మేలు దాచిపెట్టి ఉంచిండు. ఇంకా నువ్వు కృంగిపోయావో, ఎక్కడ నువ్వు వెలివేయబడ్డావో, ఎక్కడ తృణీకరింపబడ్డావో ఆ స్థితిలో నుండి దేవుడు లేవనెత్తి నేను బలపరిచి వాగ్దానం ఇచ్చిన దేవుడు నీతో మాట్లాడటం, నీతో కదలటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నీ స్థితిని చూసి ఉన్న వారే నీతో మాట్లాడట్లేదు, కానీ నీ స్థితిని చూసిన దేవుడు నీకు దగ్గరగా వస్తుంది. ఎందుకంటే కుష్టి రోగులు చూసి అందరూ దూరంగా వెళ్ళారు, కానీ దేవుడు మాత్రం వారిని కనికరించి దగ్గరికి వెళ్ళి వారిపై కనికరం చూపించిన దేవుడు. ఎందుకంటే ఈ రోజు నీపై కనికర పడుతుండు. ఆయన కనికర నీపైకి దిగి వచ్చిందంటే నిన్ను ఆశీర్వదించుకుంటుండడు, నిన్ను స్వస్థపరచుకుంటుండడు. నా రోగం పోవట్లేదు, నా వ్యాధి పోవట్లేదు, నా బలహీనత పోవట్లేదు, నేను నడవలేకపోతున్నాను, నా పరిస్థితి ఏందనుకుంటున్నా. కానీ ఎందుకని కనికరపడే దేవుడు ఏమంటున్నాడంటే నిబ్బరం కలిగి ఉండము, ధైర్యం గుండము, నీ జీవితంలో కార్యం
చేయండి సిద్ధంగా దేవుడు మాట్లాడుతున్నా మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయాలు బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి అయా నిబ్బరంగా ఉండమని ధైర్యంగా ఉండమంటే నా ప్రభ అయా ధైర్యం కలిగి వారి జీవితంలో వారు ముందుకు కలిగి సహాయం చేయండి. అయ్యా వారి జీవితంలో అద్భుతం చేయండి ప్రభు. వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. అయ్యా వారి జీవితంలో మేలుతో నింపండి ప్రభ. వారి జీవితంలో ప్రభ కృప చూపించండి నాయనా. నీ కొందనాలు నీ సన్నిధి ప్రభావం ఇప్పుడు బిడ్డలపైకి దిగి వచ్చింది కాక తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా ఇంకా తండ్రి రక్షణ మారు మనసు లేని కుటుంబంలో రక్షణ మారు మనసు దయచండి తండ్రి. నెమ్మది లేని వారి జీవితంలో యేసు క్రీస్తు నామంలో నెమ్మది సమాధానం వచ్చింది కాక అయ్యా నమ్మని వారి జీవితంలో అద్భుతం జరిగించండి. వారు నీ వైపు త్రిప్పబడాల తండ్రి. నీవే నిజమైన దేవుడు నమ్ముటకు నీ సహాయం చేయండి ప్రభా. నీ కొందనాలు అయ్యా వారి జీవితంలో కార్యం జరిగించండి తండ్రి. నీ కొందనాలు పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా నువ్వు కృప చూపించండి అయ్యా. నువ్వు కృప చూపించండి అయ్యా. నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. వ్యాధి రోగాలను నడిపించండి, బాధలను నడిపించండి ప్రభా. సమస్యలను నడిపించండి తండ్రి. అయ్యా నీ సన్నిధి అయ్యా వారిపై కుమ్మరించబడాలి. నీ అభిషేకం వారిపై ఈ అంత్యకాల అభిషేకం వారిపై దిగుని కాక తండ్రి. అయ్యా నీ సన్నిధి వారిపై ఉండుని కాక ప్రభా. అయ్యా ఏమన్నా బిడ్డలు మీ జీవితంలో కార్యాలు చదువుకునే బిడ్డల విషయాన్ని కార్యాలు జరిగించండి. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం వారి జీవితంలో కార్యాలు జరిగించండి ప్రభా. అయ్యా తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. అపవాది ఎవరు మీరు గర్జేసే వాళ్ళు తిరుగుతూనే ఉందని గర్దించండి ప్రభా. నీ కొందరు ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం. చిన్నపిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కొత్తగా వైరస్ వస్తే ఆ వైరస్ కూడా మీరు గర్దించబడుతున్న దేవానికి కొందరు అయ్యా. ప్రతి బిడ్డని ముట్టి తాకి స్వస్థపరచమని అయా తన దీర్ఘకాలిక రోగాలు వేస్తున్నావు లాయమైపోవని కాక తండ్రి. అయా నీ సన్నిధి ఉంచమని ఈ దినం పెళ్లి పుట్టినరోజు చేసుకుని బిడ్డలు మీరు జ్ఞాపకం చేయండి. వారి కుటుంబంలో శుభకార్యాలు మీరు జ్ఞాపకం చేసి వివాహాలు కాని వారి జీవితంలో కార్యాలు జరిగించండి ప్రభా. అయా గర్భంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసి గర్భఫలం దయచండి. గర్భంతో ఉన్న బిడ్డలు నార్మల్ డెలివరీ దయచండి ప్రభా. మంచి ఆరోగ్య శక్తిని బలమును అయ్యా ఏ విషయాల్లో బాధపడదు వారి విషయంలో ధైర్యం తెచ్చుకోమని ఇది మాట్లాడే రీతిగా ప్రతి బిడ్డ ధైర్యం తెచ్చుకుని తల్లిదండ్రులకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలారా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.